హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే సింపుల్గా 15 మినిట్స్లో అయిపోయి ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని అందులో బటర్ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా కరిగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ జీడిపప్పులు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటోని అయితే ఇక్కడ క్యూరీ చేసి వేసుకుంటున్నాను. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా మేము కూరగాయలు ఏం లేనప్పుడు ఆర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్ అయితే ఈ రెసిపీ ఎక్కువగా చేసుకుంటాం అనమాట. జస్ట్ 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 వాటర్ అయితే తీసుకున్నాను. సో ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుని విజిల్కి మూత పెట్టేసుకోవాలన్నమాట. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద. సో ఇంకా 3 విజిల్స్ తర్వాత మన వేడి టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీనికి సపరేట్గా కర్రీ ఏం వండుకోక్కర్లేదు. జస్ట్ అలా ఉట్టిదైనా తినేసేయచ్చు, లేదంటే రైతా కానీ ఉట్టి కవర్తో అయినా కానీ తినేసేయచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.